వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఇండోనేషియాలో భారీ భూకంపాలు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్ కామ్చాట్స్కీ రీజియన్ లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ మీద 7.8 తీవ్రత, అనంతరం 5.8తో కూడా పలు ప్రకంపనలు సంభవించాయి. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇండోనేషియాలో కూడా 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్ లో భూమి ఒక్కసారిగా కంపించింది. ప్రపంచంలో భూకంపాలు భయపెడుతున్నాయి. మరో 2 భూకంపాలు కూడా సంభవించినటువంటి పరిస్థితి ఉంది. రష్యా ఇండోనేషియాలో మొత్తం భూమి వణికిపోయింది. రష్యాలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇండోనేషియాలో తెల్లవారుజాము సమయంలో సంభవించిన ఈ భూకంపాలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఒక్కసారి సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు మీరు చూస్తున్నారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్ కామ్చాట్స్కీ రీజియన్ ప్రాంతంలో 7.8 తీవ్రతతో, అలాగే ఇండోనేషియాలో కూడా వచ్చినటువంటి భూకంపంతో అక్కడ ఏ విధంగా కదిలిపోతున్నాయో చూస్తూ ఉన్నారు. షాపుల్లో, ఇళ్లల్లో వస్తువులు అన్నీ కూడా ఏ విధంగా కదిలిపోతున్నాయో ఆ భూకంపం దాటికి మనం చూస్తున్నాం. ఇక్కడ కారు, ఇండోనేషియాలో సంభవించిన భూకంపంతో ఒక కారు కింద భూమి మొత్తం, ఇళ్ళు, ఆఫీసులు అన్నీ కూడా కదిలిపోతున్నాయి. వాహనాలు ఏ విధంగా షేక్ అయిపోతున్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూస్తుంటే అర్థమవుతుంది. ఈ భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ఈ విషయం చెప్పింది. ప్రకంపనలు చోటు చేసుకున్న కాసేపటికే మళ్ళీ 5.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. రష్యాకు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. రష్యాతో పాటు ఇండోనేషియాలోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని భూకంప కేంద్రం భూమికి 28 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల పెద్దగా నష్టం జరగలేదని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రకంపనల ధాటికి నివాసాలు, రోడ్ల మీద ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నిన్న రికార్డ్ అయినటువంటి దృశ్యాలు, ఈ అర్ధరాత్రి రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వాహనాలు ఏ విధంగా కంపిస్తున్నాయో చూడండి. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ ఉన్న వస్తువులు, వాహనాలు, షాపుల్లో ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా ఏ విధంగా షేక్ అయిపోతున్నాయో చూడండి. ఆ షేక్ను బట్టి మనకు అర్థమవుతుంది ఆ ప్రకంపనల తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని వస్తువులు ఊగుతున్నటువంటి దృశ్యాలు, ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చాలా చోట్ల వైరల్ అవుతున్న పరిస్థితి. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది నిజంగా ఇలాంటి వీడియోలు. ఆస్తి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సునామీ హెచ్చరికలు రావడంతో భయం వ్యక్తమవుతోంది. జూలై నెల చివరిలో కూడా భారీ భూకంపాలు పెను భయాన్ని కలిగించాయి. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో అక్కడ భూమి కంపించింది. ఆ సమయంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనాలు ఊగిపోయాయి, సముద్రం అల్లకల్లోలంగా మారింది. అప్పటి వీడియోలు, చిత్రాలు భయానక పరిస్థితిని కల్పించాయి. ఎందుకంటే అప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు 8.8 తీవ్రత అంటే చాలా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఏ క్షణం అయినా సరే సముద్రం ఉప్పొంగి బయటకు రావచ్చు. సో డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాలని చెప్పి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించిన పరిస్థితి, వాతావరణ నిపుణులు కూడా. సో మళ్ళీ అదే స్థాయిలో ఒక్క రష్యాలోనే కాదు, ఆ ప్రభావం జపాన్, అమెరికాతో పాటు చాలా చోట్ల పడిన పరిస్థితి. న్యూజిలాండ్ కావచ్చు, ఇండోనేషియాలో కూడా ఈ విధంగా దీని ప్రభావం కనిపిస్తోంది. పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయబడ్డాయి. కొన్ని చోట్ల సునామీ ప్రభావం కనిపించింది. ప్రాణ నష్టంతో పాటు పెద్దగా ఆస్తి నష్టం జరగల. మళ్ళీ ఇంతలోనే ఇంకొక ఈ విధంగా భూకంపం రావటం, మళ్ళీ ఈ స్థాయిలో 7.8 తీవ్రత అంటే ఇది పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి తీవ్రత అని చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇంతవరకు ప్రాణ నష్టం జరిగినట్టు కానీ, ఆస్తి నష్టం జరిగినట్టు కానీ ఏం లేదు. కానీ చాలా తీవ్ర స్థాయిలో కంపనలు వచ్చాయి. తీవ్ర స్థాయిలో అక్కడ అలజడి రేగినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాలి. 1-2 రోజులు సునామీ వస్తుందా రాదా హెచ్చరిక అయితే జారీ చేశారు. కానీ ఎప్పటికప్పుడు తీర ప్రాంతంలో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఏ క్షణమైనా సరే అలజడి రేగి తీర ప్రాంతం బయటికి, వెలుపలికి
వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది, సముద్రం ఉప్పొంగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 భూకంపాలు ఈ అర్ధరాత్రి వణికించాయి. రష్యా, ఇండోనేషియాలో వచ్చినటువంటి ఈ భూకంపంతో అక్కడ స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోయారు, భయంతో వణికిపోయారు. రష్యాలో అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత, ఇండోనేషియాలో అయితే తెల్లవారుజాము సమయంలో సంభవించినటువంటి ఈ భూకంపాలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. విజువల్స్లో రాత్రి రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ముఖ్యంగా పెట్రోపావ్లోవ్స్క్ రష్యాలో కామ్చాట్స్కీ రీజియన్ ప్రాంతంలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.